మరి మరి అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో అసలు కల్తీ జరగలేదు, క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు, తప్పు మాట్లాడినందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తిరుపతి ప్రతి సంవత్సరం 2 సార్లు వెళ్ళేవాళ్ళం. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఒక్కసారి వెళ్ళాం. వెళ్తే ఆ లడ్డు తీసుకుంటే మొన్నటికి పాసిపోయేది, పక్కన పెడితే బూజు వచ్చేసింది ఆ లడ్డు. ఇప్పుడు లడ్డు చూడమనండి, ఇప్పుడు లడ్డు ఎలా ఉందో నాణ్యం. అసలు కల్తీ లేదు, కొవ్వు కల్తీ లేదు. వాళ్ళ పార్టీయే కల్తీ పార్టీ. అంటే మరి అసలు లడ్డులో నిజంగానే కొవ్వు శాతం అసలు లేదంటారా? లేకుండా వచ్చింది కదా, రిపోర్ట్లు వచ్చినాయి కదా, కల్తీ ఉంది కదా. మరి ఈ గవర్నమెంట్ అనేది కల్తీ జరిగిందని చెప్తుంది కదా. మరి అదేం లేదు, ఎదురు దాడి చేయటం వాళ్ళకి అలవాటు. నువ్వు లంచి అంటే నువ్వు లంచి, అది. అంటే అలా మీరు అన్న అలాంటి భాష మాట్లాడతాను ఎలా చూడొచ్చుంటారు అసలు? ఆ భాష మాట్లాడినోడిని పక్కకు పెట్టడమే నాయకత్వం. చంద్రబాబు నాయుడు అయితే ఆ భాష మాట్లాడితే పక్కకు పెట్టేస్తాడు. ఆడు ప్రోత్సహిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి తిట్టినోడిని ప్రోత్సహిస్తున్నాడు, తిట్టినోడికి మంత్రి పదవులు ఇస్తున్నాడు, అన్ని తిట్టినోడికే పదవులు. నేను వెళ్ళి పరామర్శించి కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు కదా. అవును, గొప్ప పని చేశాడు మా నాయకుడు. ఏం గొప్ప పని చేశాడు? బూతులు తిట్టడం గొప్ప పనే? పొగుడుతారా? బూతులు తిట్టినోడిని పొగుడుతారా? ఇంకా మా గవర్నమెంట్ లో ఇప్పుడు ఆడు బూతులు తిట్టినా ఏం చేసినా ఏదో ఆవేశంతో కార్యకర్తలు వెళ్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా అది మనకు పద్ధతి కాదు, అది మన సంస్కృతి కాదు, అలా చెయ్యొద్దు అని చెబుతున్నారు మా నాయకులు. ఆ నాయకుడు రెచ్చగొట్టేవాడు. మరి ఇక్కడ పదే పదే మహిళలు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? మహిళలే వాళ్ళకి టార్గెట్. మహిళలు మంచి చెడ్డ లేదు వాళ్ళకి. అంటే మన సంప్రదాయం ప్రకారం మహిళలు ఎంతో గౌరవిస్తాం. మహిళలకు ముందు వరుసలో కూర్చోబెడతాం. మరి ఎందుకని లేదంటారు ఆ పార్టీకి? ఎందుకు ఆ పార్టీకి లేదు, లేకపోవటమే మరి దురదృష్టం. మరి అయినా మరి చెబుతున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలకి మేము పెద్దపేట వేసే మాట బాగున్నారని చెబుతున్నాడు. ఏమీ లేదు, మహిళలకు పెద్దపేట లేదు, ఏమీ లేదు, అంతా బోగస్, అబద్ధాలు. నిన్న అన్ని అబద్ధాలు ఆడారంట. అబద్ధాలే, అన్ని అబద్ధాలే. మరి రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు, మీరు పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది, అన్ని కూడా సక్రంగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ. అయితే మీరు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఫ్లెక్సీలు కడతామని చెబుతున్నాడు కదా. పింఛన్లు ఏంటి, సంక్షేమ పథకాలు అన్ని రకాల చక్కగా జరుగుతున్నాయి. ఓవరాల్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన జంగిల్ రాజ్యం నడుస్తుందా, సుపరిపాలన నడుస్తుంది? సుపరిపాలన, రామరాజ్యం నడుస్తుంది. ఆడ జంగిల్ రాజ్యం నడిపాడు. తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ వరసెట్టి నరికేమన్నాడు. మరి రేపు వచ్చినా కూడా అదే చెబుతున్నాడు. గ్రాంట్ వస్తే గ్రామానికి 90 లక్షలు గ్రాంట్ వస్తే అందులో 10 లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా తినేశారు ఆ గవర్నమెంట్ లో. మరి చెబుతా ఉన్నాడుగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ నిధులు తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగుతున్నాడు, పంచాయతీకి నిధులు ఇవ్వట్లేదు అంటగా. ఎందుకు ఇవ్వట్లేదు? చక్కగా వస్తున్నాయి నిధులు. అంతకుముందు పంచాయతీలకి నిధులు వస్తే వేరే దానికి మళ్లించేసి ఊళ్ళో కనీసం స్ట్రీట్ లైట్లు కానీ మంచినీళ్లు కానీ ఏ అవసరాలు తీరికదు ఆ గవర్నమెంట్ లోని. ఇప్పుడు అన్ని సక్రంగా జరుగుతున్నాయి. మరి పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అసలు రాష్ట్రంలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అసలు 18 గంటలు 20 గంటలు కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారు. ముగ్గురు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఆడేమో తవ్వేశాడు, మొత్తం నాశనం చేసి బురదలో తొక్కేశాడు. మరి మీరు ఆ మాట అంటున్నారు కదా, ఆయన చెబుతా ఉన్నాడు రాష్ట్రాన్ని గొల్ల చేసేసాడు. ఈ గవర్నమెంట్ అప్పులు తెస్తున్నాడు కదా. ఈ గవర్నమెంట్ అప్పు తేయడం మామూలే. ఆ గవర్నమెంట్ తెస్తుంది, ఈ గవర్నమెంట్ తెస్తుంది. తెచ్చిన సద్వినియోగం చేస్తున్నారు వీళ్ళు, అది చేయలేదు. అది మరి ఆ గవర్నమెంట్ లో. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన కదా అసలు సంక్షేమ పథకాలు అందపోగా అందరినీ అప్పుల పాలు చేసేస్తుందంట. ఏమీ లేదు, అన్ని చక్కగా జరుగుతున్నాయి. ధాన్యం డబ్బులు ఉన్నాయి. 3 నెలల్లో 4 నెలల్లో ఎప్పుడు ఎడతాయో డబ్బులు తెలియదు ఆ గవర్నమెంట్ లోని. ఇవాళ 24 గంటల లోపల 3 గంటల కాడి నుంచి 24 గంటల లోపల పడిపోతున్నాయి డబ్బులు. మరి గిట్టుబాటు ధర చక్కగా ఉంది. రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ టైంలో 5 కేజీలు ధాన్యం కటింగ్ కింద దొబ్బేశారు రైతులకి. ఇక్కడ మిల్లు ఉంటే ఇక్కడ మిల్లుకు మానేసి, దగ్గరలో మిల్లుకు మానేసి 50 కిలోమీటర్ల దూరం పంపేవారు మిల్లుకి. అక్కడ 4 రోజులు ట్రాక్టర్ ఉండేది. ట్రాక్టర్ డ్రైవర్ రోజు బస్సుకు వచ్చేవాడు, మళ్ళీ బస్సుకి వెళ్ళేవాడు. అక్కడ వాళ్ళు ఆ మిల్లు ఏంటో తెలియదు రైతులకి. మొత్తం కటింగ్ల కింద 5 కేజీలు బత్తకు 4 కేజీలు మాట్లాడటానికి లేదు. అధికారులు మేము చేసేస్తాం అనేవారు, మాకు చెప్పండి అనేవారు. 3 రోజులు ట్రాక్టర్ ఉన్నా, 4 రోజులు ట్రాక్టర్ ఉన్నా, లారీ ఉన్నా అధికారులు చేసింది లేదు. అక్కడ ఉండవలసిందే. అలాగా ఆ మిల్లోడు అడిగిన రేటుకి దింపవలసిందే. అలా జరిగింది. మరి
ఇవాళ ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా ఉన్నారు రైతులు. మరి మీరు ఆ మాట అన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ కూడా కడతలేదంట కదా. ప్రాజెక్టులు కళ్ళు కనిపించలేదా? ప్రాజెక్టులు కూడా పనులు అవుతున్నాయి కదా. అతని టైంలో పోలవరం ఆపేశాడు, అమరావతి ఆపేశాడు, అన్ని నాశనం చేసేసాడు, రోడ్లు పోసిన రోడ్లు తవ్వేశాడు. ఈ గవర్నమెంట్ లో చక్కగా డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ ఏవో అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి ఏవో 4 ఓట్లు పొందామని చూస్తున్నాడు, కానీ ఆ పని అవదు. ఎందుకని అవదు అంటారు? ఆయన అవదు అవన్నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమైపోయింది. మరి వస్తేనే రప్ప నరుగుతానని చెబుతారు. రప్ప నరుకుతానంటే ఓటు ఎవడో వేయడు. రప్ప అభివృద్ధి చేస్తానంటే ఓటేస్తారు, రప్ప చేస్తానంటే ఓటేయరు. భయపెడితే అసలు ఓట్లేస్తారా? భయపెడితే ఓటేయరు, ఓట్లోనే చూపిస్తారు. మరి రేపొద్దున మహిళలు కానీ మీలాంటి ప్రతి గ్రామంలోని కూడా సౌమ్యంగా ఉండి ఓ పద్ధతిగా ఉండి పనిచేసేవాడు ఓటేస్తాడు. రప్ప అంటే అడికి ఓటేయరు. రప్ప ఆ పూటకు జడుపుతారు ఎదురుగానే, ఓట్లో చూపిస్తారు. గత 4 రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించాడు. దాంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, బోడాల్సిన పోయి తిడతామైంది, మా నాయకుడి మీద దాడి చేయటమైంది, అక్రమ కేసులు పెడతామని చెప్పి అడుగుతున్నాడు. నిజంగానే ఈ గవర్నమెంట్ దాడి చేసి అక్రమ కేసులు పెట్టిందంటారా ఆయన మాట్లాడిన మాటలకి? అదేమీ లేదు. ఆయన మాట్లాడిన మాటలు చాలా తప్పు. బూతులు మాట్లాడితే వాళ్ళకి బూతులు తప్ప డెవలప్ తెలియదు వాళ్ళకి. బూతులే పంచాంగం వాళ్ళకి. మహిళల్ని గౌరవించరు, మహిళలని లేదు. పార్టీ అధికారంలో ఉన్నని చెప్పు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు, ఏది బోగస్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, నానా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. పార్టీ మారలేదని. మేము పార్టీ మారలేదు, అలా నిలబడి ఉన్నాం. ఏ తప్పు చేయలేదు కనుక 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 94 నుంచి నాయకత్వం వహిస్తున్నాం. ఒక గ్రామానికి మండలానికి మేము సొంత సొమ్ములు ఖర్చు పెట్టి పార్టీని నడిపిస్తున్నాం. మేము 10 రూపాయలు ఎప్పుడు ఎక్కడ కూడా పార్టీ పరంగా బెనిఫిట్ పొందలేదు. పార్టీ పరంగా, పార్టీ అంటే ఇంట్రెస్ట్ మాకు. పార్టీకి సొంత సొమ్ములు ఖర్చు పెట్టి గ్రామంలో ఏమన్నా పనులు జరిగితే ఆ పనులకి మా ఆర్థికంగా మా డబ్బులు కూడా జోడించి క్వాలిటీ మెయింటైన్ చేసాం. ఓ బ్రిడ్జీలు కట్టినా. మరి మీరు ఈ మాటలు చెబుతున్నారు కానీ వాళ్ళు చెప్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు మా వాళ్ళ మీద. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాయ అక్రమాలు జరుగుతుంది, మా కార్యకర్తలు. ఏమీ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాకనే ఇలా జరిగింది. అంతకు ముందు రాజశేఖర రెడ్డి టైంలో ఇలాంటి కేసులు లేవు. ఆ పార్టీ కూడానే. ఇతను వచ్చాకనే చాలా ఘోరం. బోగస్ కేసులు, ఎస్సీలను తిట్టామని తిట్టకుండానే మేము వాళ్ళ గుమ్మాలోకి వెళ్లకుండా వెళ్ళామని అలాంటి కేసులు పెట్టడం జరిగింది. మరి రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుందంట కదా, అసలు పరిపాలన లేదు, అన్ని అక్రమాలే చేస్తున్నారు. వైసీపీ టైంలో జంగిల్ రాజ్యం నడిచింది. ఇప్పుడు రామరాజ్యం నడుస్తుంది. ఇప్పుడు అన్ని చక్కగా సక్రమంగా జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా పనులు, ప్రతి చోట సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. చాలా బాగుంది పరిపాలన.